ఫ్రెండ్స్ మా అమ్మ అప్పుడే ఆకుకూర అది గోంగూర ఒలుచుకోవడం స్టార్ట్ చేసేస్తుంది. రేపు గోంగూర పచ్చడి నా డ్యూటీ అండి. కోడిగుడ్లు కూర నేను రేపు వీడియో తీస్తానండి, డిఫరెంట్ స్టైల్. ఎందుకంటే ఎప్పుడు మా మమ్మీ చేసే కర్రీ ఎగ్ పులుసు చేసాము ఎప్పుడైనా మనం వీడియో. కోడిగుడ్లు పులుసు చేయలేదనుకుంటా, చేసామా? చేయలేదనుకుంటాను. అయితే మా మరదలు వస్తుందండి, ఆ అమ్మాయి ఒకసారి ఏ స్టైల్లో చేస్తుందో రేపు ఒకసారి చూద్దాం. వీలుంటే ట్రై చేస్తాను తీయడానికి, ఎందుకంటే రేపు నేను హడావిడిగా ఉంటానేమో. పాసిబిలిటీ ఉంటే తీస్తాను, లేకపోతే లేదు. ఇదిగో ఇంత 2 కట్టలు కలిసి బయట అమ్ముతారు. ఆ బొడిసే దగ్గర పోతుంది 10 రూపాయలు. అవును, ఆడ అసలు నేను పొద్దున నేనన్నా ఆ ఎమ్మ దగ్గర అసలు నాకు ఇష్టం ఉంది. 4 దగ్గర ఉంటుంది ఆంటీ. ఎవరు కాడ మన కూరగాయలు తీసుకుంటాం చూడు, ఇది చెట్టు దగ్గర దారిలో దగ్గర ఉంటాయి. అటు పోలే, మేము అటు పోయినాం. గోంగూర ఒక్కటి ఆమె దగ్గర తీసుకోవాలి, పెద్దవి వస్తాయి కట్టలు. మళ్ళీ కొత్తిమీర బాగా ఇచ్చింది పెద్దదిగా. ఇదెంతమా? 20 రూపాయలు. ఆమె సన్న కట్ట 10 రూపాయలు 15 చెప్పింది. 20 మేలే, బానే ఉంది ఇది ఫ్రెష్ గా. కొత్తిమీర అయినా కోర్టు దగ్గర అమ్ముతాడు ఆయన, ముసలైన కొత్తిమీర పుదీనా కట్టలు రోజు సాయంత్రం చూడు. తక్కువ వాళ్ళ దగ్గర 10 రూపాయలు కదా, ఇంకా పెద్ద కట్ట వస్తుంది. కూరగాయలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అజాగ్రత్తగా ఉంటే మోసం చేస్తారు. ఒకసారి ఏం జరిగిందంటే అక్క, నేను చిన్నప్పుడు మా అమ్మ కూరగాయలన్నీ చెప్పి వస్తా కరివేపాకు కూడా అడుగు తీసుకొని రా అని చెప్పింది. నేనేమనుకున్నా సరే అని చెప్పేసి డబ్బులు కనుక్కొనే అయిపోయిన తర్వాత నేను అంటే కరివేపాకు మొత్తం తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు లాస్ట్లో ఉండి కరివేపాకు ఇవ్వండి ఒక 5 రూపాయలు కనన్నా. వాడులో ఇంత పెద్ద కట్టిచ్చాడు. అబ్బా 5 రూపాయలు చాలా ఇచ్చిండ్రి మిగిలిన ఆకుకూరలతో పోల్చుకుంటే. మా అమ్మ నన్ను తెగ బొగిడేస్తుంది అనుకుంటా వచ్చిన. తీరా ఇంటికి వచ్చి తిట్టింది నన్ను. ఎవర్రా నీకు 5 రూపాయలు పెట్టింది, ఊరికి అడిగితే ఇస్తారు కదా కరివేపాకు అని చెప్పి. మళ్ళీ పోయి ఏందన్నా నువ్వు 5 రూపాయలు తీసుకున్నావంట కరివేపాకుకి, మా అమ్మ ఇంత తిట్టిందని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసా. అలా ఉంటది చిన్నప్పుడు. మా స్కూల్లో పని చేస్తున్నానే, ప్రతి ఇంట్లో ఉంది కరివేపాకు. కావాలంటే మేము తెచ్చిస్తాం మేడం అంటారు. నేను తీరా పట్టుకున్నప్పుడు తీసుకొచ్చుకుంటా, తీరా ఇంకొంచెం సమయం మర్చిపోతాను. అమ్మాలంటే పోయినప్పుడు పండగకి తీసుకొచ్చాను. ఓటేసి కంట్లో కానీ కరివేపాకు చెట్టు పడింది అనుకో, ఇంత కోసుకొచ్చుకుని పొడి కొట్టుకుంటుంది. అంతే మరి తెలివి. మనం కూడా ఇంటి దగ్గర ఒకటి వేసుకుందాం. కరివేపాకు పొడి అంటే ఇష్టమ్మా నాకు, చేయరాదు ఒకసారి. అక్క కరివేపాకు పొడి వచ్చా నీకు? ఈసారి అక్కతో చేయించుకుని పెట్టుకుందాం. చెప్పు నేను చేసుకుంటా. అక్కతో చేయించుకుందాం టేస్ట్. జీలకర్ర ధనియాలు అని కరివేపాకు విషయం పెట్టా, ఎండబెట్టా లేకపోతే నూనెలో వాడ్చేయడమా? గోంగూర పులిహార కూడా చూసాను అక్క ఈ మధ్య నేను యూట్యూబ్ లో. భలే ఉంది అసలు. ఇక్కడ చేస్తారు, ఇక్కడ శ్రీనివాస హాల్ ఉంది చూడు, దాని పక్కన గోంగూర పులిహార. గోంగూర పులిహార, మామిడికాయ పులిహార ఒకసారి భాగ్య అంటే తీసుకొచ్చింది చూడు. చెయ్యాలి మా ఒకసారి, మన వ్యూవర్స్ కి టేస్ట్ అన్ని చూపించాలి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము మాట్లాడుకుంటే అని విని మీరు ఇంట్లో ట్రై చేయకండి, మా వీడియోస్ చూసే మీరు చేసుకోవాలి. కొత్తగా మీరు వీడియోలు చేసి పెట్టారనుకోండి మంచిగా ఉండదు చెప్తున్నా. అంటే చాలా ఉన్నాయిలే యూట్యూబ్లో, మీది కూడా ఒకటి ఇద్దలే. మేము కూడా ఎప్పుడో చేస్తానులేండి మాకు కుదిరినప్పుడు. అమ్మా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే చూడండి, మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో చూడండి. ఎన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇంకా మీరు బాగా మమ్మల్ని ఎంకరేజ్ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము కూడా ట్రై చేస్తామండి. దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా కామెంట్స్ పెట్టకండి, నెగిటివ్గా చూడకండి. మా వీడియోస్లో ప్రతిదీ మీరు చూసినట్లయితే ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక మంచి మాట ఉంటుంది. అది మన హెల్త్కి సంబంధించింది కానీ, లేదంటే మనం ఎలా ఉండాలి దానికి సంబంధించి కానీ మా వీడియోలో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక వర్డ్ అన్న మంచిగా ఉంటుంది. కాబట్టి వీలుంటే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ ఫస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఉంటుంది, బెల్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు మీ అభిమానాలు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ గోంగూర పచ్చడి ఆల్రెడీ చేసాము. ఎప్పుడైనా గోంగూర పచ్చడి మనం వీడియో చేసి పెట్టామా? మళ్ళీ ఒకసారి కొత్తగా చేద్దాం ఎప్పుడైనా.
రొయ్యలు వేసి గోంగూర పచ్చడి చేస్తామండి. రొయ్యలు అవును మా చాలా లేదు మా గోంగూర పచ్చడి చేసి రొయ్యలతో. ఎండు రొయ్యలు కదా, ఎండు రొయ్యలు వేసి చేస్తారు. నెల్లూరు వాళ్ళు చేస్తారు ఎక్కువగా. పచ్చి రొయ్యలు కూడా చేస్తారా? చేస్తామండి. ఎండు రొయ్యలు మడత రొయ్యలు వేసి టేస్ట్ అండి. అక్క ఈసారి రొయ్యలు పులుసు అది రొయ్యలు పచ్చడి చేద్దాం అక్క. చికెన్ మన అసలు ప్రతి ఆధారం తెద్దాం అనుకుంటా నేను రొయ్యలు పచ్చడి చేసుకోవడానికి. అంటే అవి ఎండు రొయ్యలతో చేస్తారా మామూలు రొయ్యలేనా? పచ్చి రొయ్యలదే కదా. ఓకే ఓకే సేమ్ చికెన్ లాగానే. ఓకే ఒకసారి అవి కూడా ట్రై చేద్దాం. ఇంకా రొయ్యల పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుందంట చికెన్ ఊరగాయ కంటే కూడా. అప్పుడు అక్కడ నుంచి కొనుక్కొని వచ్చాను. అవును